అమ్మా, ఈ యుద్ధం ఏనాడో నిర్ణయించబడింది. ఇప్పుడు ఎవరం దాన్ని ఆపలేం. కాసేపటికి కుంతిదేవి కర్ణునితో ప్రేమగా, నాయన నీకు నేను జన్మనిచ్చిన తల్లిని, జాలి దయ లేకుండా నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిన్ను నదీ ప్రవాహంలో పడవేసిన మూర్ఖురాల్ని, నీవు జన్మ వృత్తాంతం తెలియక అవమానాలు పడుతుంటే కనీసం నోరు మెదిపి నిజం చెప్పలేని దురదృష్టవంతురాలి, నా ప్రథమ సంతానమైన నీకు జన్మనిచ్చి కూడా నీతో అమ్మా అని పిలిపించుకోలేకపోయిన దాన్ని కర్ణ, నన్ను అమ్మా అని పిలిచి నన్ను క్షమిస్తావు కదూ. అలా అనేసరికి కర్ణునికి దుఃఖం తన్నుకొచ్చింది. ఉబికి వస్తున్న కన్నీలను ఆపుకుంటూ, ఎందుకమ్మా ఇంత కాలానికి ఈ రహస్యాన్ని ఇప్పుడు చెప్పుచున్నావు? ఏమి సాధిస్తావని విధి ఏనాడో నా తలరాతను నిర్ణయించింది. నీవు నేను నిమిత్త మాత్రం. నీ ఒడిలో పెరిగే అదృష్టం నాకు లేకపోయింది. నీ చేతులతో ఆడుతూ ఎదగలేకపోయాను. అది నా దురదృష్టమే. అయినా ఇంత కాలానికి నువ్వు నా ఎదుటకు వచ్చి నేను నీ కొడుకునని చెప్పావు. నా జీవితంలో ఉన్న ఈ ఒక్క కోరిక తీరిపోయింది. చెప్పమ్మా, ఇప్పుడెందుకు ఇంత సాహసం చేశావని కర్ణుడు అడిగాడు. దానికి కుంతిదేవి, ఏమని చెప్పను నా బాధ, అందరూ నా బిడ్డలే. కానీ ఇలా రెండు పక్షాలలో చేరి నా ముందే కొట్టుకుని చంపుకునేటందుకు సిద్ధమవుతుంటే ఏ తల్లికైనా బాధ ఉండదా కర్ణ? ఈ యుద్ధాన్ని